హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు పోలి పడ్డం కదా! తెల్లవారుజామున 4కి నిద్ర లేచాను. హౌస్ అంతా కూడా క్లీన్ చేసి, తలంటు స్నానం చేసిన తర్వాత ఇంక పూజ కాడికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ముందుగా చలివిడి వడపప్పు అయితే తయారు చేస్తున్నాను నైవేద్యం కోసం. చలివిడి కడుపు సలవంటారు కదా! ఖచ్చితంగా చలివిడి వడపప్పు, బెల్లం నైవేద్యం కింద అయితే సమర్పించాలి. అట్టి డప్పుల్లో ఒత్తులైతే వేస్తున్నానండి. ఒక్కొక్క డప్పులో 11 ఒత్తులు చొప్పున 33 ఒత్తులైతే సర్ది పెట్టాను. ఏ పూజకైనా ముందుగా మనం పసుపు గణపయ్యని పూజిస్తాం. కాబట్టి ఒక తమలపాకులో పసుపు గణపయ్యని, ఒక తమలపాకులో మట్టితో చేసిన దామోదరుడికి పూజ అయితే చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ అయిన తర్వాత దామోదరుడి పూజ, అలాగే తులసీమాత పూజ, మోహినీదేవి పూజ అయిన తర్వాత లాస్ట్‌లో ఈ 33 ఒత్తుల్ని కూడా వెలిగించి వీటికి కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇలా వాటర్‌లో వదిలేయాలండి. తర్వాత పోలి స్వర్గానికి వెళ్ళు కథ అయితే చదువుకుని అక్షంతలు వేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు ఏ కారణం చేతనైనా శివకేశవుల్ని పూజించలేకపోయినట్లయితే ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో చాకలి పోలిని తలుచుకుని వాటర్‌లో దీపాలు వదిలి పోలిని స్వర్గానికి సాగనంపినట్లయితే కార్తీక మాసం నెల రోజులు శివకేశవులను పూజించిన పుణ్యఫలితం వస్తుందంటండి. మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.